నా జీబ్రా యాక్టర్ బై సత్యదేవ్. అయితే మూవీ విషయంలోకి వస్తే మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న బ్యాంకులో ఈ బ్లాక్ మనీ దీని యొక్క సిచ్యువేషన్ గురించి సినిమా తీశారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ట్రూ ఆఫ్ సినిమా అంతా కూడా ఒక మంచి ఎలివేషన్లో నడుస్తుంది సినిమా అంతా. చాలా సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ సత్యదేవ్ గారికి ఒక హిట్ పడిందనే మనం చెప్పాలి. ఎందుకంటే ట్రూ ఆఫ్ యాక్టర్ ఆయనకు ఒక మంచి సినిమా పడిందనే చెప్పాలి. అయితే ఆయన ఈ మూవీలో ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ఆ హీరోయిన్ ఆమె కూడా బ్యాంక్ ఎంప్లాయ్. ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ వల్ల ట్రూ ఆఫ్ సినిమా మొత్తం నడుస్తుంది అనమాట. ఆ మిస్టేక్ వల్ల. అయితే ఇక్కడ చూసుకుంటే సత్య గారు, మన కమెడియన్ సత్య గారు సినిమా మొత్తం ఆయన కామెడీతో మొత్తం కట్టిపడేశారు అనుకో. సినిమా ప్రతి టైమింగ్ ఆయన కామెడీ మొత్తం సూపర్ హిట్ ఈ సినిమాలో. దాంతోపాటు అందులో మెయిన్ ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విలన్ రోల్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు ఈశ్వర్ శంకర్ గారు. ఆయన చాలా అద్భుతంగా, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా విలన్ ఇలా కూడా చూపించవచ్చా. విలన్ ఎవరో కాదు, మన పుష్ప సినిమాలో జాలరెడ్డి యాక్ట్ చేశారు కదా, ఆయనే విలన్ ధనుంజయ. ఈ సినిమాలో ఆయన నేమ్ వచ్చి ఆది. సినిమా ట్రూ ఆఫ్ ఇప్పుడు మన సత్యదేవ్ గారికి ఎంతైతే స్కోప్ ఉందో ఆయనకు కూడా అంతే స్కోప్ సినిమాలో. ఇద్దరిది సమాన్ రోల్. ఇంకా నాకు తెలిసి ధనుంజయ్ గారు ఆయనకు మంచి హిట్ పడిందని చెప్పాలి. ఆ విలన్గా యాక్ట్ చేసిన అతనికి చాలా ట్రూ ఆఫ్ స్టోరీ. ఆయన యొక్క క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు సినిమాలో. ఎందుకంటే విలన్ మీద ఎక్కడ కూడా మనకు లాస్ట్లోకి వచ్చి విలన్ మీద మన కోపమే రాదు అసలు విలన్ ఉన్నారు. ఇంకా చూసుకుంటే మన సత్యరాజ్ గారు కానీ ఆయన ఒక మంచి పాత్రలో ఆయన బాగా పోషించారు. అలాగే మన సునీల్ గారు ట్రూ ఎంటర్టైన్, ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన పాత్రకు ఆయన న్యాయం చేశారు. అలాగే హీరోయిన్ కానీ ఆయన ట్రూ ఆఫ్ సినిమా మొత్తం ఉంటారు. సినిమా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఫస్ట్ ఇంటర్వ్యూల వరకు చాలా అద్భుతంగా నడుస్తుంది. ఎందుకంటే హీరో ఆ బ్యాంకు హూబ్లో ఆ బ్లాక్ మనీ ఇందులో చిక్కుపోవడం, దాన్ని విలన్ ఎలా చేయడం, దాన్ని హ్యాండిల్ చేయడం, ఇదంతా సినిమా అంతా ట్రూ ఆఫ్ బాగా చాలా నీట్గా నడుస్తుంది అనమాట. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా సూపర్. ఇంటర్వ్యూల తర్వాత విలన్కి ఇచ్చే ఏమంటారు ఆ ఎలివేషన్కి సూపర్ ఎలివేషన్ అదరగొడిసరి. విలన్ స్కోప్ ఎక్కువ ఉంది సినిమాలో. ఒక విభిన్న పాత్రలు 2 తీసుకొని వాళ్ళిద్దరు కూడా వేర్ ఆఫ్ ఇదనమాట వాళ్ళ యొక్క సమస్యలు దాని మీద సినిమా ఉంటుంది తప్ప ఇక్కడ విలన్ పాత్ర మాత్రం చాలా అద్భుతంగా పోషించారు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి ట్విస్ట్ క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తే ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన మన లక్కీ భాస్కర్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ బ్యాంకుల మీద కానీ ఇలాంటి మన టాలీవుడ్లో మూవీస్ రావడం చాలా 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 మంచిది. నాకైతే ఈ సినిమా హిట్ అంటే హిట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా హిట్ అని అనిపించింది సినిమా. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతున్న ఇది సత్యదేవ్ గారు యాక్టింగ్ చింపేశారు. ట్రూ ఆఫ్ సినిమా మొత్తం ఎక్కడైనా చూసుకుంటే విలన్ పాత్ర ఒక విభిన్నంగా చూపించే సినిమాల్లో అతి కొద్ది పాత్రలో ఇది ఒకటని చెప్పొచ్చు. సినిమా ట్రూ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాంకులు జరుగుతున్న వీటి గురించే తీశారు సినిమా. సత్యదేవ్ గారు కానీ, తర్వాత సత్య కానీ, సత్యరాజ్ గారు కానీ, ధనుంజయ్ కానీ, వీళ్ళందరూ విలన్ పాత్రలో పోషించిన మన ధనుంజయ్, అదే చెప్పాను కదా పుష్ప సినిమాలో జాలరెడ్డి అనేసి, ఆయన ఈ సినిమాలో బెస్ట్ ఒక మంచి విలన్ రోల్ అని చెప్పకూడదు. ట్రూ ఆఫ్ సెకండ్ సినిమా అంతా నడిపించే ఒక రోల్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మన కమెడియన్ సత్య గారు సినిమా మొత్తం ఆయన మధ్యకని మన సినిమా ఎక్కడైనా కొంచెం స్లో అనిపించినప్పుడల్లా ఆయన కామెడీతో అదరగొట్టేశారు సినిమా. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఇది మనకు వచ్చిన ఈ 3-4 సినిమాలు లక్కీ భాస్కర్ కానీ కానీ ఈ సినిమాలు చూసుకుంటే ఇది కూడా అందులో ఒక హిట్ మూవీ అని చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా